హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ కొత్తగా వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. టీఎస్ ఎంసెట్ సంబంధించి ఫేజ్ 2 అలాట్మెంట్ ఆర్డర్ అనేది రిలీజ్ అయింది ఫ్రెండ్స్. 122 నుంచి 24 దాకా మీరు ఫీజు అనేది పేమెంట్ చేయాలి. ఏ కాలేజీలో సీట్ వచ్చిందో ఆ కాలేజ్ సంబంధించి మీరు ఫీ అనేది పేమెంట్ చేయాలి. అలాగే 25 నుంచి 29 దాకా సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేయాలి కాలేజీలో సర్టిఫికేట్స్తోని. మీరు సెల్ఫ్ రిపోర్టింగ్ చేయకపోతే మీ సీట్ పోయే ఛాన్స్ అయితే ఉంది. డాక్యుమెంట్స్ ఏమేమి సబ్మిట్ చేయాలో చెప్తా ఫ్రెండ్స్. చెప్పే ముందు మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు నేను ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలో కాలేజీలో చెప్తా, నోట్ చేసుకోండి. ఇక్కడ మీరు చూసుకోవచ్చు టీఎస్ ఎంసెట్ ర్యాంక్ కార్డు, అలాగే హాల్ టికెట్. రెండోది వచ్చేసి సీట్ అలాట్మెంట్ ఆర్డర్, ట్యూషన్ ఫీజు రిసిప్ట్. మూడోది వచ్చేసి సెల్ఫ్ రిపోర్టింగ్ నాలెడ్జ్ షిఫ్ట్. నాలుగోది వచ్చేసి ఎస్ఎస్సి మెమో, ఇంటర్ మెమో అయితే ఉండాలి ఫ్రెండ్స్. మీకు షార్ట్ మెమో వస్తుంది ఇంటర్ మెమోది, అది ఉండాలి. అలాగే ఐదోది వచ్చేసి టీసీ. ఆరోది వచ్చేసి స్టడీ కండక్ట్స్ ఉండాలి 6th to ఇంటర్మీడియట్ వరకు. ఏడోది వచ్చేసి క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్లు రీసెంట్గా ఉండాలి, ఇన్కమ్ అయితే 2026. ఏడోది వచ్చేసి ఆధార్ కార్డు. ఎనిమిదోది వచ్చేసి ఒక 3 పాస్పోర్ట్లు ఉండాలి ఫ్రెండ్స్. ఇవి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్. ఈ డాక్యుమెంట్స్ అన్ని మీరు 2 sets జిరాక్స్ తీసుకొని కాలేజ్కి వెళ్ళి సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేస్తే మీకు సీట్ అనేది కన్ఫర్మ్ అవుతుంది. మీరు ఒరిజినల్ సర్టిఫికేట్లు ఇచ్చే ముందు ఆలోచించండి. ఒరిజినల్ సర్టిఫికేట్లు ఇవ్వకుండా మీరు ఒరిజినల్ సర్టిఫికేట్లు అన్ని కలర్ జిరాక్స్ తెప్పించి దాన్ని లామినేషన్ చేయించి దాన్ని ఇవ్వండి. మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ అనేది ఇవ్వకండి. ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇస్తే మళ్ళీ అవి రిటర్న్ అనేది రావు. ఒకవేళ మీరు కాలేజ్ నచ్చక వేరే కాలేజ్ పోదాం అనుకుంటే మీకు సర్టిఫికేట్స్ అనేది ఇయ్యరు మళ్ళీ. అందుకోసమే నేను చెప్తున్నా, మీరు ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవ్వకుండా ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని కలర్ జిరాక్స్ తీసి కలర్ జిరాక్స్ని లామినేషన్ చేసి అది ఇవ్వండి. ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇవ్వకండి. ఇది నేను మీకు చెప్పాలనుకుంది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయితే మన ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.